సన్ ఆఫ్ వైజయంతితో బ్రేక్ పడింది అనుకున్నారా? కొత్త సినిమాతో మీ అందరినీ వచ్చి అలరిస్తా అంటున్న కళ్యాణ్ రామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. వెల్కమ్ టు #యూ. సో కళ్యాణ్ రామ్ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ నందమూరి తారక రామారావు అవార్డ్స్ మెయిన్ ప్రొడ్యూసర్గా, ఒక హీరోగా, నందమూరి వంశానికి ఒక కీలకమైన హీరోగా ఈయన పాత్ర ప్రతి ఒక్క నందమూరి ఫ్యాన్ జీవితంలో ఒక చిరస్మరణీయంగా, ఒక మంచి పాత్రగా ఈయనైతే వెలుగుతున్నారని చెప్పచ్చు. సో ఇప్పుడు కంప్లీట్గా ఆయన సన్ ఆఫ్ వైజయంతి కొన్ని సినిమాలు చేశారు, డెవిల్ అని. ఈ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో కళ్యాణ్ రామ్ గారు సినిమాకి బ్రేక్ తీసుకున్నారని చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక 9 నెలలు 10 నెలలు ఇచ్చి ఆయన సినిమా ఏమీ రావట్లేదు. సో రైట్స్తో యాక్షన్ థ్రిల్లర్, సో కంప్లీట్గా ఒక రీమేక్ అయితే చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. దాంతో పాటు కళ్యాణ్ రామ్ గారు శ్రీకాంత్ విస్సా అనే దర్శకుడితో ఒక కొత్త చిత్రం, విభిన్నమైన చిత్రం చేయబోతున్నారని కూడా తెలుస్తోంది. యాక్చువల్లీ దేవరా 2 మీద కూడా కళ్యాణ్ రామ్ గారి ఫోకస్ చాలా ఉందని చెప్పుకోవచ్చు. దేవరా 1 చాలా పెద్ద హిట్ అయినప్పటికీ కంప్లీట్గా దాని మీద కొంతమందికి చాలా నెగిటివ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. కానీ 8/8 టెరిటరీస్ కానీ 12/12 టెరిటరీస్లో మనం చూసుకుంటే నైజాం సీడెడ్, ఆంధ్ర, కృష్ణ, రాయలసీమ, ఓఎస్, కర్ణాటక, ఆర్ఓఏ ఇవన్నీ చూసుకుంటే 8/8 టెరిటరీస్లో కంప్లీట్గా ప్రాఫిట్స్ తెచ్చిన ఏకైక రీసెంట్ సినిమాల్లో, స్టార్ హీరో సినిమాలో ఏకైక సినిమా దేవరా. సో దేవరాకి అందరూ డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి, ఈవెన్ ప్రొడ్యూసర్కి కూడా చాలా ప్రాఫిట్స్ వచ్చాయని కూడా మనం చెప్పుకుంటున్నాము. సో ఈ దేవరా 2 మీద కూడా కళ్యాణ్ రామ్ గారి స్పెషల్ ఫోకస్ అయితే ఉందని కూడా తెలుస్తుంది. స్క్రిప్టింగ్ వైజ్గా ఇప్పుడు స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది సినిమా. మన కొరటాల శివ గారితో కళ్యాణ్ రామ్ గారు కూర్చుని మరి ఈ యొక్క స్క్రిప్ట్ అయితే బిల్డప్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఆ సినిమా ఆల్రెడీ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు ఒక ఈవెంట్లో, ఒక ప్రైవేట్ ఈవెంట్లో ఆయన చెప్పినట్టు ఈ ఎన్టీఆర్ నీల్ తర్వాత ఇంకొక కమిట్మెంట్ ఉంది. దాని తర్వాత వెంటనే దేవరా 2 అనేది 2027, 2028 కల్లా మీరు దేవరా 2 అనేది స్క్రీన్స్లో చూడబోతున్నారని కూడా ఆయన అఫీషియల్ అనౌన్స్మెంట్ అధికారికంగా అయితే ప్రకటించారు. సో దాంతోపాటు కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు విభిన్నమైన చిత్రాలలో ఫోకస్ పెడుతూ కొత్త సినిమాలు చేయాలి అంటూ ఆయన యొక్క పాయింట్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి. ఆల్రెడీ మనం చూసిన ఆయన బిగ్గెస్ట్ హిట్స్ కళ్యాణ్ రామ్ కత్తి కానీ, లేకపోతే ఓం కానీ, ఎక్స్పెరిమెంట్స్లో చూసుకుంటే ఓం కానీ, లేకపోతే 118 అనే సినిమా కానీ, ఎంటర్టైనర్స్లో చూసుకుంటే పటాస్, బింబిసార్ అలాంటి సినిమాలు చూస్తే కళ్యాణ్ రామ్ గారి విభిన్నమైన ఒక యాక్టర్ దాగున్నాడని తెలుస్తుంది. సో ఇటువంటి యాక్టర్ని బయటికి తీసుకొచ్చే కొన్ని కొత్త సినిమాల మీద ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుకుతున్నారని కూడా తెలుస్తోంది. అదే తరుణంలో దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో ఈయనైతే సినిమా తీయబోతున్నారని కూడా తెలుస్తోంది. ఆ సినిమా కంప్లీట్గా ఒక యాక్షన్ థ్రిల్లర్లో ఈసారి కూడా ఎక్స్పెరిమెంట్ చేయబోతున్న కళ్యాణ్ రామ్ గారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తోందని చెప్పచ్చు. సో ఈ సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ కళ్యాణ్ రామ్ గారి వయసు మనం చూసుకుంటే కంప్లీట్గా తారక్ గారికి, అటు బాలకృష్ణ గారికి మంచి ఎలా అంటే ప్రాణం పెట్టేసే ఒక ప్రేమ వాళ్ళిద్దరూ. అంటే అటువైపు బాలకృష్ణ గారి వారసుడు మోక్షజ్ఞ గారి యొక్క అప్డేట్స్ అనేవి బాలకృష్ణ గారు ఎంత ఫోకస్ చేస్తున్నారో, ఇక్కడ తమ్ముడి సినిమా దేవరా 2 కూడా ఈయన స్పెషల్ ఫోకస్ తీసుకుని చేస్తున్నారు. దాంతోపాటు ఈయన విభిన్నమైన చిత్రాలు కూడా రాబోతున్నాయి. దాంతో ఇదొక స్పెషల్ చిత్రంగా మారబోతుంది ఈ యాక్షన్ థ్రిల్లర్ విత్ శ్రీకాంత్ విస్సా గారు అనేది మనకు తెలుస్తోంది. సో ఈ సినిమా 2027లో రాబోతోందని కూడా తెలుస్తోంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి స్పెషల్ ఫోకస్ కూడా ఈ సినిమా మీద కంప్లీట్గా పెట్టబోతున్నారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అన్న సినిమా మీద ఇన్వాల్వ్ అవుతున్నారు అని కూడా తెలుస్తోంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తమన్ గారు కానీ, డిఎస్పి గారు కానీ ఉండబోతున్నారు అని కూడా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం ఏంటనేది మనం ఇంకా వేచి చూడాల్సిందే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #యూ. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.